రండిమ్మా రండి. రాణిగారమ్మా నమస్కారం. నమస్కారం. రాణిగారికి పేద కావచ్చు చూడమ్మా, కూర్చోమ్మా. మనిషి విలువను కొలిచేది డబ్బుతోనూ కారుతోనూ కాదండి. వారండి కాకపోతే అండి అవన్నీ మీకున్నాయి కాబట్టి వాటి విలువ మీకు తెలియకపోవచ్చు. మీరన్నది కూడా ఒక విధంగా ఎవరి విలువలు వాళ్ళకి తెలియదు. చూడండి ఈ డిజైన్ ఎంత అందంగా వేశారు. అన్నయ్య ఈవిడ రాణి గారు. ఏ దేశానికి కాదు, మనసున్న మనిషి. డబ్బున్న వాళ్ళకి మనసు ఉంటుందని అదే నాకేం తెలియదు. అన్నయ్య మీ ఇద్దరికి ఇదివరకు పరిచయం ఉన్నదా? పరిచయమా? అదేమిటమ్మా, భాగ్యవంతులతో పరిచయం కలగటం మహాభాగ్యం. ఏమండి మీ అన్నయ్య గారి పేరేమిటి? రాజా. ఏ దేశానికి అని నేను అడగలేను. మీ అన్నయ్య గారికి ముక్కు మీద కోపంలా ఉంది. కొందరికి అది అందంగానే ఉంటుంది. ఓహో అలాగా, థ్యాంక్స్. కమల గారు ఇవన్నీ నేనే తీసుకుంటున్నాను. ఈ డబ్బు తీసుకోండి. వీటి ఖరీదు 300 అండి. పర్వాలేదు ఉంచండి. ఉంచమ్మా ఉంచు. పేదవాళ్ళని చూస్తే గొప్ప వాళ్లకు దానం చేయాలనిపిస్తుంది. డబ్బున్న వాళ్ళందరూ గొప్పవారు కారు. ఇది దానము కాదు, ఎదుటి వారిలో ఉండే కళాకృతిని మెచ్చుకోవడం. అది అర్థం చేసుకుంటే చాలు. అక్కర్లేదండి, థ్యాంక్స్. రాజా గారు. రాణి గారు, మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషం. వస్తాను. మంచి వస్తాను. అన్నయ్య నీ ప్రవర్తన నాకే నచ్చలేదు. నీ ప్రవర్తన నాకే నచ్చలేదు. ఎంతకాలం నుంచి దుచ్చలెత్తగా ప్రారంభించాను. కారణం వాళ్ళకి గీరంటుంది. ఎంత తలుపుగా లేకపోతే తన ఇష్టం వచ్చినట్టు డబ్బు బిచ్చలవిడిగా పారేసి మనం లోపలిస్తుందా? రాజా, ఇంటికి వచ్చిన వాళ్ళతో మర్యాదగా ప్రవర్తించాలని నీకు చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. అయినా డబ్బున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళని ఎందుకు అనుకోవాలి? అమ్మా ఏమైనా సరే ఈవేళ నువ్వు చేసింది నాకేం నచ్చలేదు. అమ్మా నేను తొందరపడితే నన్ను క్షమించమ్మా. ఇంతలో ఇదైపోతావునా? వెళ్ళలాంటి నీ మనసు చూస్తూ ఉంటే నా అంత అదృష్టవంతురాలు లేదనుకుంటున్నాను. అంత అదృష్టవంతురాలు లేదు. నమస్కారం అండి. ఏం చలపతి? మన రామాపురంలో కూలీలు ఎవరు రావడం లేదండి. మన జగన్నాథం గారులా అంటే ఏదో వచ్చారు. పొలం పనులన్నీ పూర్తయినాయి. ఒక్క రామయ్య పొలం మాత్రం అలానే ఉంది. ఒక్కసారి ట్రాక్టర్ పంపిస్తే దాన్ని కూడా దుప్పించేస్తాను. అలాగే పంపిస్తాను. చెప్తాను. బస్సుకు టైం అవుతుంది. సెలవు ఇప్పిస్తే వెళ్ళొస్తాను. డాడీ. ఏమిటమ్మా? డాడీ ఇవాళ నేను చిన్నకారు తీసుకెళ్తాను. దానికి తప్పకుండా తీసుకెళ్ళి. థ్యాంక్ యూ డాడీ. రాజా, నీతో చాలా మాట్లాడాలి. నేను నిన్ను చాలా అడగాలి. ఇక్కడ వీలుండదు. మామూలు మధ్యలో నేను ఎందుకు ప్రవేశించాను చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చావు. చాలా థ్యాంక్స్. మా నాన్నకు బోలెడాస్తుంది. పైగా నేనొక్కతనే కూతుర్ని. అందుకే ప్రేమ పక్షులకి కొదవలేదు. నాడు యూనివర్సిటీకే అందాల రాదు. నేడు మీ కిరణ రాదు. వీడే వాడు, వాడే వీడు. సుందర కుమార్, నిజంగా సుందర. మీ పాదాల బందీ ఈ భువనైక కాదు కాదు, ఈ భువనైక సుందరి. మరి నేను ఆహా పుత్రులని కూడా అనండి. మీరేమైనా అనండి, కానీ రాణి మరొక్కసారి రాణి. సుప్రభాతం దేవి. నా పేరు సరస్వతి శ్రీ. కథలు కావ్యాలు రాస్తూ ఉంటాం. లక్ష్మీ సరస్వతిని నా పేరులో పెట్టుకున్నారు. మీరు అంగీకరిస్తే లక్ష్మీ సరస్వతి ఉభయులు కూడా ఒకే ఇంట్లో ఉండగలరని నిరూపించగలను. మరి మీరేమనగలరు? నేనేమనగలను? లక్ష్మి, లక్ష్మి, ఈ కవికుమారుల సంగతి చూసుకో.
నాకు కావలసింది ఈ ధనలక్ష్మి కాదు, ఆ ధనలక్ష్మి. ధనలక్ష్మి విత్ లవ్. మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. మా వంశంలో అంతా ఓన్లీ సన్సే. వాళ్ళంతా వెతికి వెతికి బాగా డబ్బున్న ఓన్లీ డాక్టర్స్ ని పెళ్ళాడారు. అలాగే మనం కూడా పెళ్ళాడితే మీ ఆస్తి మా ఆస్తి కలిసి మన ఆస్తి ఆడుకుంటుంది. అండర్స్టాండ్? ఈ విధంగా బెల్లం చుట్టూ ముగ్గిన చీమల్లాగా అందరూ నన్ను వేధించుకు తిన్నారు. ఆఖరికి ఒకనాడు ఫ్రెండ్స్ తో కలిసి పిక్నిక్ అని వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళు తయారయ్యారు.